కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు 9వ తారీఖున నిరాహార దీక్ష ప్రారంభించారు. నేటికి 12 రోజులు నిండుతూ ఉన్నది. మాకు తెలిసిన సమాచారం మేరకు ముద్రగడ పద్మనాభంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడి కొన్ని ఒడంబడికలకు రావడం జరిగింది. అవి ఇంప్లిమెంటేషన్ పార్ట్ అయిన తర్వాతే ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష విరమిస్తానని అన్నారు. ఎందుకని ఇంప్లిమెంటేషన్ పార్ట్ అయిన తర్వాతే నిరాహార దీక్ష విరమిస్తాను అని చెప్పారంటే, గతంలో కూడా నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చినటువంటి మంత్రులు నిరాహార దీక్ష విరమింపజేయడానికి ఇచ్చినటువంటి హామీలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి అమలైన తర్వాత మాత్రమే నేను చేస్తాను అని ఆయన చెప్పడం, దానికి ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్ళినటువంటి ఎస్పీ గారు, డిఐజీ గారు, అధికారులు అంగీకరించడం, కలెక్టర్ గారు అంగీకరించడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ పార్ట్ జరుగుతూ ఉన్నటువంటి దశలో ఇంప్లిమెంటేషన్ జరక్కోకుండా ఆపటం కోసం మళ్ళా ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. వాస్తవానికి నిన్న ఆయన ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష విరమిస్తారు అనేటువంటి సమాచారాలు మాకు వచ్చాయి. మేము కూడా ఇక్కడ ఈ మధ్యకాలంలో కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం మంచిది కాదేమో, ప్రజల్ని రెచ్చగొట్టిన వాళ్ళం అవుతామేమో, ఒక సమస్య పరిష్కారం కోసం ఉభయులు కూడా చర్చించుకొని ఇంప్లిమెంటేషన్ పార్ట్లోకి వెళ్ళారు అనే ఉద్దేశంతో మేము కూడా ఎక్కడ మాట్లాడడం లేదు. కానీ నిన్న ఈరోజు పరిణామాలు చూస్తే ముద్రగడ పద్మనాభం గారి ప్రాణానికి ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావాలనే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇది ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఆలస్యమయ్యే విధంగా చేస్తున్నదనేటువంటి అనుమానాలు ప్రబలుతూ ఉన్నాయి. నిన్నైతే హఠాత్తుగా మరి ముద్రగడ పద్మనాభం గారు విరమించవలసినటువంటి సమయంలో భారీ స్థాయిలో పోలీసు బలగాలను రాజమండ్రి, కాకినాడ, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దించడం జరిగింది. అంటే ఏదో ఒక విధంగా ముద్రగడ పద్మనాభం గారికి ప్రాణాలకు ప్రమాదం జరిగినా పర్వాలేదు అనేటువంటి ధోరణితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక భయం మాకు కలుగుతూ ఉన్నది. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను చదివితే కొద్దిగా బాధేసింది. ఎందుకంటే నా శవాన్ని తీసుకువెళ్ళండి అనే మాట ఆయన మాట్లాడారు. నేను కోరుకునేది ఏమిటంటే, ఈ ప్రభుత్వం ముఖ్యంగా అధికారులు వెళ్ళి ఏ విషయాలను అయితే ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడి అంగీకరింపచేశారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు అంటే ప్రభుత్వం అడ్డుపడుతుంది. నాకు తెలిసి యనమల రామకృష్ణుడు గారు దీన్ని జరక్కోకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో ఆయన ఉండి, ఈ ప్రాణాలు పోయినా పర్వాలేదు అనేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇవాళ వ్యవహరించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. దయచేసి ముద్రగడ పద్మనాభం గారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని మనవి చేస్తున్నా. మీరేమైనా అనుకుంటున్నారేమో, ఆయనకేమైనా జరిగితే రాష్ట్రం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నిరాహార దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా మీ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆసుపత్రిలో ఉన్నటువంటి వ్యక్తి, చుట్టూ పోలీసు బలగాలు ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకేమైనా జరిగితే ఈ ప్రజాస్వామ్యంలో కాపులే కాదు ఎవ్వరూ కూడా ఇలాంటి దుశ్చర్యను సహించరనే విషయం ముద్రగడ పద్మనాభం గారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం తెలుసుకోవాలని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి కూడా మనవి చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అధికారులను పంపించి ఒప్పించి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలను ఇంప్లిమెంటేషన్లో మీరు జాప్యత కావాలని చేస్తున్నారు. ఏమైద్దిలే 4 రోజులు మానుకుంటాడు అనుకుంటున్నారేమో. చాలా మొండి పట్టుదలతో వ్యవహరించేటటువంటి వ్యక్తి. మీరు అంగీకరించినటువంటి అంశాలను త్వరితగతిన మీరు నెరవేర్చండి. ఇవాళ జరుగుతాయి అనుకున్నాం, ఇవాళ కూడా జరగలేదు. చాచవేత చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. చాలా ప్రమాదమైన దశకు వెళుతుంది. ఆయనకేమైనా జరిగితే నాట్ ఓన్లీ కాపోస్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ కూడా చూస్తూ ఊరుకోరనే విషయాన్ని కూడా గమనించమని మనం చేస్తున్నా. మేము ఇంతదాకా రెచ్చగొట్టే స్టేట్మెంట్స్ ఇవ్వకూడదని భావించాం. ఇప్పుడు కూడా ఆ విధంగా మేము ప్రవర్తించడం లేదు. ఎందుకంటే అక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నది. ఎస్పీ గారు వెళ్ళారు, డిఐజీ గారు వెళ్ళారు, కలెక్టర్ గారు వెళ్ళారు. వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే ఇదిగో రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, అవతల చేస్తాం అని ఆయనతో ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. నిన్న వారి కూతురు, వారి కోడలు, అలా కొడుకు విరమించారు. ఇవాళ ఆయన భార్య, ఆయన ఉన్నారు. ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నటువంటి ముద్రగడను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో అందరికీ ఉందని భావిస్తున్నాను. దయచేసి ఆయన ప్రాణాలతో చెలగాటమాడకండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు బహుశా ఏమనుకుంటున్నారేమో,
ఆయన చనిపోయినా పర్వాలేదు అనుకుంటున్నారేమో. చాలా ప్రమాదమైన దశకు వెళ్తుంది, జాగ్రత్తగా వ్యవహరించండి. ఆయన ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా మనవి చేస్తున్నాం. ఎంతసేపు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఊరికి స్టేట్మెంట్స్ ఇస్తున్నారని అనుకోవద్దు. ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నదనేటువంటి ఉద్దేశంతో మేము కాముగా స్టేట్మెంట్స్కి పరిమితమయ్యాం. ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తులం, దయచేసి అర్థం చేసుకోమని ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక విధంగా హెచ్చరిక కూడా చేస్తున్నానని మనవి చేస్తున్నాం. దాసనారాయణరావు గారు, నేను, బొత్స సత్యనారాయణ గారు, ఇలాంటి కాపు పెద్దలందరూ కలిసి సమావేశమయ్యాం. ఎందుకు సమావేశమయ్యామంటే అది కులతత్వం కాదు, మనవి చేస్తున్నా. కొన్ని పత్రికలు రాశాయి, వీళ్ళందరూ ఉప్పు నిప్పుగా ఉన్నవాళ్ళు కలిశారు, కులత కోసం కలిశారు. కులతత్వం కోసం కలిసింది కాదు, ఒక కులాన్ని అణిచివేయటానికి ప్రయత్నం చేస్తే ప్రతిఘటించడానికి కలిశామని మనవి చేస్తున్నా. ఒక కులాన్ని పట్టుకొని ఆ కులం వాళ్ళని అరెస్ట్ చేసి తెలుగుదేశం వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు, ఏ పార్టీలో ఉన్న కాపుల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళందరి మీద కేసులు పెట్టారు, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, పోలీసుల చేత అణిచివేయాలి ఉక్కుపాదంతో అని ప్రయత్నం చేస్తుంటే గత్యంతరం లేక ప్రతిఘటించడం కోసమే కలిశాం ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో తప్ప కులం కోసం కాదు. కులాన్ని రెచ్చగొడుతున్నది చంద్రబాబు నాయుడు గారని మనం కొన్ని పత్రికలు రాస్తున్నాయి. ఉప్పు నిప్పుగా ఉన్న దాసనారాయణరావు గారు కలిసిపోయారు ఇది కులతత్వం అని. నేను మనవి చేస్తున్నా, అయ్యో ఎవరికి ఉంది కులతత్వం? ఆ పత్రిక రాసినానికి ఉందా, మాకుందా? అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా. ఒక కులానికి ప్రామిస్ చేసి మీ కులాన్ని బీసీలో చేరుస్తానని చెప్పి చేర్చుకోకుండా ఒక వ్యక్తి నిరాహార దీక్ష చేస్తుంటే కులాన్ని పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి అణచివేసి ఆ ప్రయత్నాలు చేస్తుంటే ప్రతిఘటించే హక్కు మాకు లేదా? చిరంజీవి గారికి దాసనారాయణరావు గారికి చాలా తేడాలు ఉండొచ్చు, కానీ కులాన్ని, వారు పుట్టిన కులాన్ని అణిచివేస్తున్నప్పుడు ప్రతిస్పందించకపోతే ఎందుకని అంటున్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, చిరంజీవి గారు అందరి వాడు కావచ్చు, కానీ తన కులానికి ఇంత అపాయం వచ్చినప్పుడు కూడా మాట్లాడలేని వాడు పక్క కులానికి ఏం చేస్తాడని ఈ పత్రికే రాస్తుంది. మళ్ళా దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా. పిచ్చి పిచ్చి రాతలు రాయొద్దు, అది మంచిది కూడా కాదు.